దాకా ఇప్పుడు మనకు వచ్చిన లిస్టు ఫస్ట్ కూడా చెప్పినాం. ఇల్లు ఏమో వంద చదివిరు అని చెప్పినాం. ఇల్లు కట్టుకుంటాము జాగుండలో వంద చదివిరు అని చెప్పినాం. ఇప్పుడు కూడా నిజంగా కూడా మనం అందరం కూర్చొని చేసిన పేర్లు ఇళ్ళలో పోయి ఫోటో కొట్టుకున్న పేరు కూడా రాలేదు. అందుకోసం ఏంటంటే మనం అందరం ఓపిక పెడితే సాధ్యమవుతుంది. ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది కూడా మనం అందరం కూర్చొని వీళ్ళకి ఇవ్వాలి గీ విడతలా అని అనుకుంటే సాధ్యమవుతుంది, లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఎవరెవరైతే నిజంగా కట్టుకోవాలని ఇళ్ళల్లో పోయి ఫోటోలు కొట్టారో వాళ్ళు దరఖాస్తు ఇయ్యండి. అవి ఇచ్చినాక అధికారులు తీసుకుంటారు. అప్పుడు ఆ లిస్ట్ ఏదైతే ఫైనల్ అయ్యే ముందు మనం ఇంపార్టెంట్ వాళ్ళని కూర్చుందాం. ఫస్ట్ విడతలకి ఇలా ఇద్దామనేది ఒక డిసైడ్ చేద్దాం. అవి అಷ್ಟು అడుగుతాం. జాగా లేని పరిస్థితి మరి ఏడు చూస్తారు. జాగా ఇప్పుడు జాగా లేని పరిస్థితి కట్టుకోవాలనుకుంటున్నారు. జాగా ఇప్పటి 10 సంవత్సరాల నుంచి కొందరు ఉంటారు, పెద్దలు జాగా చూస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు. మళ్ళీ పైసలు ఒక నిమిషం. గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశము లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ. 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముఖ్య ఉద్దేశం, ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ గ్రామ సభలో మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మా దగ్గర ఉన్న లబ్ధిదారుల లిస్ట్ ఏదైతే ఉందో దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబడతాయి. పూరెస్ట్ ఆఫ్ ది పూర్, ఎవరైతే ఆ 4 పథకాలకు అర్హులైన ఉన్నారో వాళ్ళని పరిగణలోకి తీసుకోబడతాయి. ఎవరైతే నిజంగా అర్హులై ఉండి వాళ్ళ లిస్ట్ లో మాత్రం వాళ్ళ పేరు నమోదు కాకపోతే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. 2 రోజులలో వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోబడతాయి. అది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దయచేసి సహకరించాలని కోరుతున్నాం. రేషన్ కార్డుల లిస్ట్ చదువుతారు. సెక్రటరీ గారు రేషన్ కార్డు తీసుకుంటాం. ఈ కార్యక్రమం చాలా మంది ఉన్నారు. 50% కంటే ఎక్కువ పీపుల్ కూడా వ్యవసాయ కూలీలు. ఇక్కడ గుంట భూములు లేని అందరూ కూడా వ్యవసాయ కూలీ పని చేసుకుని పోతారు. నిజమైన అర్హులకు ఏ రకంగా ఇస్తారు, మరి వాళ్ళకి జాబ్ కార్డు లేని నిజమైన బాధితులకు ఎట్లా ఇస్తారు, మీరు ప్రభుత్వం తరఫున మీరు తెలియజేయాల్సిందిగా కోరుతాం. అదేవిధంగా కొంతమంది రైతులు ఏమంటున్నారంటే, సార్ మేము మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా రైతు భరోసా అని అంటున్నారు. పాతది అవసరం లేదు, కానీ సంవత్సరం నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన రైతులు మాత్రము వాళ్ళ అకౌంట్ నెంబర్లు మన దగ్గర లేవు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా భూములు
ఇప్పుడు భూమి ఉన్నది అందరూ తెలుసు. దయచేసి అందరూ కూర్చోండి.